మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పీసీసీ మాజీ కార్యదర్శి లక్పతి జ్యోతి యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం దేశంలోని పేదలు గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అందరికీ నమస్కారము. మన మహాత్మా గాంధీ గ్రామీణ హామీ చట్టానికి మన కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కార్యక్రమం వల్ల, ఎందుకంటే ఒకప్పుడు మనకు 100 రోజులు వేతనం దొరికేది, వాళ్ళ ఊర్లోనే పని చేసుకొని వాళ్ళు బతికేవాళ్ళు. ఇప్పుడు రామ్జీ చట్టం వల్ల ఊర్లో పని దొరకక కాంట్రాక్ట్ బేస్గా పని ఇవ్వడానికి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. వాళ్ళు వలస పోవాల్సి అవసరం వస్తుంది కాబట్టి తక్షణమే ఈ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి. మన మహాత్మా గాంధీ తెచ్చిన గ్రామీణ హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఇది ఒకటే కోరుకుంటున్నాం. ఎందుకంటే 60% వాళ్ళు పని ఇస్తున్నారు, మళ్ళీ 40% మన కేంద్ర ప్రభుత్వం మీదనే భారం మోపుతున్నారు. కాబట్టి తక్షణమే ఇది రద్దు చేయాలి రామ్జీ చట్టాన్ని. యూపీఏ సర్కార్ గ్రామాలలో నిరుపేదలైనటువంటి పేదవాళ్లకు అన్నం లేక తిండి లేక చనిపోవడం జరుగుతుంటే, ఆ రోజులలో సోనియా గాంధీ గారు అనంతపూర్కి రావడం, అక్కడ ఎందుకు చనిపోతున్నారని తెలుసుకున్నాను. మా ఇక్కడ పనులు లేక తిండి లేక ఆఖరు మట్టి కూడా తింటున్నారు కనుక మేము వారికి సాయం చేసినాం అంటే, అరే ప్రజలకు అన్నం లేక చనిపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం అని ఆనాడు ఉన్నటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రికి చెప్పి యూపీఏ చైర్పర్సన్గా మనం వీరి గురించి ఆలోచన చేయాలి, పేద ప్రజలకు పని కల్పించాలి, 2 పూటలు అన్నం పెట్టాలనే ఆలోచనతో ఆ రోజు సోషల్తో సంబంధం ఉన్నటువంటి అట్టడుగున ప్రజానీకంలో ఉన్నటువంటి మేధావంతులతో మాట్లాడి ఈ కార్యక్రమం పెట్టారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ రోజ్గార్ కార్యక్రమం పెడితే అది 100 రోజుల పని ఉంటుండే. ఎందుకంటే ఎండాకాలంలో వర్షం ఉండదు, నీళ్లు ఉండవు, పండ్లు ఉన్నాయి. కాబట్టి ఆ 100 రోజుల కార్యక్రమం పెడితే అది గతంలో జరుగుతూ ఉన్నది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఒక 25 రోజులు పెంచి, దానికి గతంలో ఒక ఆలోచన ఏముందంటే గ్రామాలలో సభ పెట్టుకొని గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు ఏ కార్యక్రమం, రోడ్ల లేకుంటే చెరువ లేకుంటే హాస్టలా లేకుంటే ఎలాంటి కార్యక్రమాలు చేపడితే గ్రామాలకు అభివృద్ధి అని ఆలోచన చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్త ఆలోచన వచ్చి మన్రేగాని తీసేసి రామ్జీ అనే పేరు పెట్టి దానికి 25 రోజులు పెంచారు. కానీ వాళ్ళ ఆలోచన ఏమిటంటే, గతంలో కేంద్రం ఏదైతే సోనియా గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు 100 రోజుల డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం 240 రూపాయలు ఇచ్చి ప్రతి కూలికి డబ్బులు ఇవ్వడం, అది పూర్తి స్థాయి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేది. కానీ ఈ ప్రభుత్వం ఏది ఎన్డీఏ ప్రభుత్వం కేవలం 60 రోజులు వాళ్ళు ఇస్తారట, 40 రోజులు మేము పెట్టుకోవాలి. ఆల్రెడీ రాష్ట్రాలలో ఇబ్బంది ఉన్నది. ముఖ్యంగా గత ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయారు. కాబట్టి ఈ కార్యక్రమం పేరుకేమో 25 రోజులు పెంచారు, కానీ ఆ 25 రోజుల్లో 40 రోజుల డబ్బులు మనం ఇవ్వమంటున్నారు. అది కూడా కేంద్రంకి వెళ్ళి ఒక ఆలోచన, వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రామే చేయాలి. అంటే గ్రామాలలో పరిస్థితి గ్రామంలో ఉన్నోనికే తెలుస్తుంది, కానీ కేంద్రం నుంచి వచ్చే కొత్త కార్యక్రమం తీసి ఎట్టి పరిస్థితులలో మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనను స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతిపితకి అవమానం చేసి ఆయన పేరు తీసేయడం చాలా, ఈ దేశానికి స్వాతంత్రం ఒక కట్టు లేక ఒక తుపాకీ లేక అహింస ద్వారా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన
మహానాయకుని పేరుకి తీసేసి జీ రామ్జీ అనే పథకం పెట్టి అందులో పేదవారి నోట్ల మట్టి కొట్టే కార్యక్రమం ఉంది. కాబట్టి ఇది ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి దగ్గర కూడా గ్రామాలలో మండలాలలో ఈ కార్యక్రమం దీన్ని వ్యతిరేకంగా రాష్ట్రం కూడా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి నిర్ణయమే తీసుకున్నారు. మేము ఈ పథకాన్ని అమలు చేయము. రాహుల్ గాంధీ ఏదైతే మహాత్మా గాంధీ గారి పేరు తీసేసి మళ్ళీ ఆ పేరు వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ మరి యాదగిరి గారు వారి కార్యకర్తలు అందరూ ఈ నల్లగుంటలో పెట్టడం, దానికి మేము అందరం సహకరించాం. ఇది ప్రతి జిల్లాలో ఎప్పటి వరకు అయితే నరేగా ప్రోగ్రాంను మళ్ళీ ఇంప్లిమెంట్ అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది. గాంధీ ఏం తప్పు చేసిందని ఆయనను పేరు పక్కకు పెడుతున్నారు. ఏ ఆఫీసులో చూసినా ఏ గ్రామాలలో చూసినా గాంధీ బొమ్మ ఉంటుంది. ఆ గాంధీ బొమ్మను కూడా తీసేయాలి అనేది, మహాత్మా గాంధీ పేరు తీసేయాలనే దురుద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టి పేద ప్రజల తినే అన్నంలో మట్టి కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకం. ఏఐసిసిలో సిడబ్ల్యూసిలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారంగానే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా మీనాక్షి ఇచ్చిన కార్యక్రమాన్ని అన్ని గ్రామాలలో కొనసాగుతుంది. ఈ నరేగా ప్రోగ్రాం మళ్ళీ వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది. గాంధీకి అవమానం కాదు, జాతి పితకి అవమానం చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఇవాళ కూర్చోవడం జరిగింది. 1 గంట వరకు కూర్చుంటారు. అదేవిధంగా రోజు అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. దీన్ని కొనసాగుతూ మళ్ళీ ఆయన నరేగా మహాత్మా గాంధీ రోజుగార్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది.